హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ కేఎం సార్. మీకు ఈ వీడియో తెలుగులో చేస్తున్నానండి. మీరు దీపారాధన నూనె లేదా ల్యాంప్ ఆయిల్ బిజినెస్ ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది చెప్పేదానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్. రీసెంట్గా జనరల్గా నేను వాక్ విత్ కేఎం సార్, టాక్ విత్ కేఎం సార్ అనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు బీచ్కి వెళ్ళడం, లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళడం, ఎవరైనా మాట్లాడాలి అనుకునే వాళ్ళు వచ్చి జస్ట్ వాక్ చేస్తూ డిస్కస్ చేయడం ఇలాంటివి జరుగుతుంటుంది. సో దీంట్లో బాగా ఒకరోజు నేను మా చిన్న పాపని తిరువన్మయూర్ బీచ్కి తీసుకువెళ్తే అక్కడ ఒక చిన్న సంఘటన ఒక తెలియని సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఏంటంటే యాక్చువల్గా అలలు వస్తూ ఉన్నాయి, తను వెళ్తుంది, పెద్ద అలలు వస్తుంది, నేను పక్కనే దగ్గరలో ఉన్నాను. సరే, యూ క్యాన్ డూ ఇట్, ఒక పర్టికులర్ అక్కడి నుంచి క్రాస్ చేయకుండా అక్కడి నుంచి ఆడుకోమని చెప్పాను. వెళ్తుంది, వస్తుంది, కొంచెం పెద్ద అల వచ్చినప్పుడు భయపడతా ఉంది. సరే ఆడుకుంటూ తర్వాత నా దగ్గరికి వచ్చి నా చెయ్యి ఇలా హోల్డ్ చేసి లోపల కొంచెం ముందుకు వెళ్ళి, ఇప్పుడు రా చూద్దాం అనేటువంటి ఒక మాట చెప్పిందనమాట. సముద్రాన్ని చూసి, డాడీ పక్కనున్నాడు, నువ్వు రా చూద్దాం. సో తన నిజానికి సముద్రంతో మనం పోల్చుకుంటే ఒక చిన్న అణువుతో సమానం. కానీ తనకున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి. అలాగే మీరు కేఎంబి ఎంటర్ప్రైజెస్ ఆర్ కేఎం సార్ అనండి, www.kmsar.org అనండి. ఇక్కడ కనుక ట్రైనింగ్ తీసుకుంటే అలాంటి కాన్ఫిడెన్స్ దొరుకుతుంది మీకు. ఎస్, ఐ కెన్ డూ ఇట్. బట్ నిజానికి వచ్చేసరికి వ్యాపారం అనేసరికి ఇన్వెస్ట్మెంటు, మార్కెటింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. నీకు స్కిల్, ఒక వస్తువుని ఎలా తయారు చేయాలో ఆ స్కిల్, ఆ నైపుణ్యం తెలిసినంత మాత్రాన వ్యాపారం సక్సెస్ఫుల్గా చేయగలమా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకమే అవుతుంది. ఒక వస్తువుని ఎలా తయారు చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ట్రైనింగ్లో చెప్తాం. కాకపోతే ఈ బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ చేయడానికి కావలసినటువంటి ఆ పట్టుదల, ఇవన్నీ మీలో ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం రాకుండా ఆదాయం ఎంతవరకు, ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్, రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నారు కదా, రీసెంట్గా హైదరాబాద్లో కూడా సంథింగ్, మీరు తక్కువ కాలంలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేయాలి అని ఎక్కడైనా మీరు వినుంటే చాలా దగ్గర మోసాలే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి కాకుండా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ లభిస్తుంది ట్రైనింగ్ ద్వారా. అట్ ది సేమ్ టైం మీకు ఆ ఎంచుకున్నటువంటి, మేము ఏదైతే ట్రైనింగ్స్ ఇస్తున్నామో ఆ ట్రైనింగ్కి సంబంధించి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసుకోవడానికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది కేఎంబి ఎంటర్ప్రైజెస్. అంటే ట్రైనింగ్ ఫీజెస్ 15,000 రూపీస్ ఉంటుంది. ఆ రోజు మీకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్, స్కిల్, సో విధి విధానాలన్నీ క్లియర్గా చెప్పేస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తయారు చేస్తాము. అది పక్కన పెట్టండి. తర్వాత ఇంకొక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకొని మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడానికి, నేను చెప్పేది చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ గురించి. ఆల్రెడీ 1 crore ఇన్వెస్ట్మెంట్ ఉండేవాళ్ళు వస్తున్నారు, 50 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉండేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ నాకంటే ఎక్కువ అవగాహన ఉన్నవాళ్ళు చాలామంది అటెండ్ అవుతుంటారు ట్రైనింగ్. అంటే మార్కెటింగ్లోను, ఇన్వెస్ట్మెంట్లోను, ఇలాంటి వాటిలో వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న స్కిల్. సార్ ఈ కలర్ ఎలాగో, నాకు కావాల్సిన కలర్ ఇలా రావాలి, సో నాకు కావాల్సినటువంటి ఫ్లేవర్, స్మెల్ ఇలా రావాలి, డెన్సిటీ నాకు ఇలాగ ఉండాలి సార్, స్మోక్, ఇలాంటివి మనం అక్కడికక్కడ సపోర్ట్ చేసి పంపిస్తున్నాం. చిన్న ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చేసరికి ఆ స్కిల్తో పాటు కొంత అదనమైన సపోర్ట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేసే ముందర ఒక 10,000తోటే ఒక ట్రయల్ వేసి, అంటే అంత ఓపిక ఉండాలి. ఈ 10,000 వేసి 10,000తో ₹1,00,000 సంపాదించ, అలా కాదు. ఈ 10,000 రూపాయలతో ఎంత మనము ఎర్న్ చేయగలము, సో ఇది సాధ్యాసాధ్యం. అప్పుడు మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఇన్ని రోజుల్లో ఎంత అమౌంట్
ఎన్కాష్ చేసుకోగలిగాను, ఇంత ప్రాఫిట్ వచ్చింది, లేకుంటే ఇంత రెవెన్యూ క్రియేట్ చేశాను, ఈ రెవెన్యూలో నా ఎక్స్పెన్సెస్, ఇవంతా ప్రాక్టికల్గా మీరు ఎక్సర్సైజ్ చేసేదానికి ఒక చిన్న ప్రాజెక్ట్ తోటి మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆలోచించుకొని, నా వీడియోస్ కూడా 1-2 వీడియోస్ చూసి టెంప్ట్ అయిపోయేసి ట్రైనింగ్స్ తీసుకొని అట్లా కాకుండా ఒక 10 వీడియోస్ చూడండి. స్టార్టింగ్లో ఏదో ఒక వీడియో దొరికింది, ఒక వీడియోలో చెప్పాము, తర్వాత మీకు ఆడ పబ్లిష్ అయినటువంటి డేట్ ఉంటుంది కదా, తర్వాత ఒక 1 year తర్వాత ఏం చెప్పాడు, తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఆలోచన చేసుకోండి. ట్రైనింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ఆవేశంగా 1-2 ట్రైనింగ్స్ చూసి వెంటనే ట్రైనింగ్ తీసేసుకొని అట్లా కాదు, పూర్తిగా అవగాహన రావాలి. వాట్ ఈజ్ కేఎం సార్, ఇతను ఏంటి, ఇతని వల్ల మనకు నిజంగా బెనిఫిట్ అవుతుందా, మీకు బెనిఫిట్ కాకపోతే మీరు కట్టినటువంటి ఫీజుని నేను యూస్ చేసుకోవాలి కదా, మరి సంతోషంగా యూస్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రైనింగ్స్ అనేటువంటిది నా యొక్క నెట్వర్క్ని దేశమంతా వ్యాపించడానికి మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఒకానొక రోజు. సో నేను ఒక 5 ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం. మీరనే వాళ్ళు ఎవరో ఒకరు ట్రైనింగ్ ఈ స్టేట్లో ఆ స్టేట్లో ఉంటే ఈ ప్రోడక్ట్ని మీ బ్రాండ్తో మీరు చేసుకోండి అనేటువంటిది మన కాన్సెప్ట్ అనమాట. ఫ్యూచర్లో ఒక మంచి వ్యక్తులు అందుబాటులో ఉంటే వాళ్ళ ద్వారా బిజినెస్ రన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ట్రాక్ చేసి పెట్టుకుంటాను ఫుల్ కోర్స్ ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరికీ వీళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వీళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్ళగలరు, ఇలాంటివన్నీ నేను క్యాలిక్యులేటెడ్గా డైరీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో మీరు మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ థింక్ ట్వైస్ అండ్ థ్రైస్. ఇప్పుడు మీరు 15,000 రూపాయలు ఫీజు కట్టేసేయంగానే మీరు 15 లక్షలు సంపాదించాలి అనే ఆలోచనతో వస్తే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. నా దగ్గరికి మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు 200% హ్యాపీగా సంతృప్తిగా వెళ్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు లక్షలు సంపాదించేసి లక్షలు అప్పులు తీర్చేసేయాలి అలాంటి ఆలోచనతో దయచేసి ఎవరు రావద్దు. ఒకవేళ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు జస్ట్ 5,000 రూపీస్ పెట్టి ఆన్లైన్లోనే, లేకపోతే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఆన్లైన్ ఇంటరాక్షన్స్ తోటే 15,000 రూపాయలు ఒక 2 days స్పెండ్ చేయడం, ఇదంతా కూడా కాకుండా ఒక 5,000 రూపీస్ పే చేసి అన్నీ ఓపెన్గా డిస్కస్ చేయండి. ఇంకొకటి అంటే క్లియర్గా చెప్తున్నాను, మీరు ట్రైనింగ్కి అంటే ముందు చెప్పేటప్పుడు అటు ఇటు చెప్పినా నిజంగా నాతో 6 గంటలు ఈ 8 గంటల సేపు ప్రయాణంలో మొత్తం అన్నీ మోస్ట్లీ నిజాలే చెప్తారు. బట్ ఇనిషియల్ డిస్కషన్లో కూడా మీరు నిజాలే చెప్పండి. నేను మీకు అసలు ట్రైనింగ్ అవసరమా లేదా అనేది కూడా చెప్పేస్తాను. మీరు ఏ వీడియో చూసి సార్ ఇంతలో వస్తుందని చూసాము, అవన్నీ చేయాలంటే మీకు ఒక క్యాపబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు నేను 70 ఒక వస్తువు ఎక్స్ ఉంది, 70 రూపీస్లో, సో మార్కెట్లో 250 రూపాయలు ఉంది, 150 రూపాయలు ఉంది, 120 రూపాయలు ఉంది. సార్ నేను అది 70 రూపాయలకి చేయగలనా అంటే, నేను చేయగలనా అంటే నువ్వెవరు, నీ కెపాసిటీ ఏంటి, నీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఏంటి, నువ్వు పొలిటికల్గా లేదా సమాజంలో నీకు ఉండేటువంటి విలువ ఏంటి, చేయగలవా. సో ఇవి చాలా కన్సిడర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేయాలంటే. సో తయారు చేయొచ్చా, జనరల్ క్వశ్చన్ సార్, ఒక 80 రూపాయలు నేను తయారు చేయొచ్చా, ఏం చెప్పాలి నేను, ఎస్ ఆర్ నో చెప్పిన తర్వాత ఆగిపోద్ది డిస్కషన్, కంటిన్యూ అవుతూ ఉంటుంది. బికాస్ మీరు ఏం చేస్తారంటే నేను విపులంగా ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే, బికాస్ బీయింగ్ ఏ ట్రైనర్ టీచర్ దిస్ ఈజ్ మై ఎనర్జీ. సో నేను 8 hours కాదు, 10 hours కాదు, 12 hours కంటిన్యూస్గా I can train, I can teach. This is my capabilities based on మళ్ళీ 1-2 వీడియోస్ చూసి టెంప్ట్ అవ్వద్దండి. అన్నీ చూసుకోండి, ఓపెన్గా మాట్లాడండి. 1 hour ఎక్కువసేపు డిస్కషన్స్ ఫోన్లో నేను చేయలేను. సో మీరు ఓపెన్గా చెప్పండి, సార్ ఇది పరిస్థితి, నేను వెంటనే ఎస్ అండి ఇది నేను చేయగలుగుతాను అని. డైరెక్ట్గా నీకైతే నేను ఓపెన్గా ఫ్రీగా ఏది చెప్పను. ఒక 5,000 రూపీస్ అన్న పే చేసి అన్నీ డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి రండి. లేదు సార్ ఆ డిస్కస్ అయిన తర్వాత మళ్ళీ మేము ట్రైనింగ్ వస్తాం కదా, అప్పుడు 15,000, అప్పుడు వచ్చేటప్పుడు ఆ 15,000లో ఆ 5,000 డిడక్ట్ చేసుకొని మిగతా 10,000 కట్టండి, అంతే కదా. సో ప్లీజ్ హ్యావ్ ఓపెన్ టాక్ విత్ మీ, whoever want to talk. Thank you very much.